పెద్దలారా, మిత్రులారా, ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా, దాని ఆత్మ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ మీద దాడి చేస్తుంటే తోటి అరబ్ దేశాలైనటువంటి ఆహ్, ఇది దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా సమీపంలో ఉన్నటువంటి సిరియా, ఇంకా ఇతర లెబనాన్ లాంటి ఇతర దేశాలన్నీ కూడా ఇయాల ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నాయి. అన్నీ ముస్లిం కంట్రీసే కదా! ఇజ్రాయెలు, అమెరికా అంటే క్రిస్టియన్ కంట్రీస్. వాళ్ళు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం ఇరాన్ మీద దాడికి వచ్చారనుకుందాం. ఇరాక్ దగ్గర నుంచి మొదలుపెడితే, సిరియా దగ్గర నుంచి మొదలుపెడితే, సౌదీ దగ్గర నుంచి మొదలుపెడితే, యూఏఈ దగ్గర నుంచి మొదలుపెడితే అన్ని ముస్లిం కంట్రీస్ ఒక 7, 8 దేశాలు ఇలా ఇరాన్ మీద దాడి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు జాతి తక్కువోళ్ళట. సి సున్నీ మతస్థులు, షియా మతస్థులు. సున్నీ మతస్థులు ఒక వర్గం, షియా మతస్థులు ఒక వర్గం. ఇరాక్ వాళ్ళు తక్కువ కులానికి, తక్కువ వర్గానికి చెందినోళ్ళు అని చెప్పేసి వీళ్ళంతా దాడులు మొదలుపెట్టారు. ఇది అమెరికాకి, ఇజ్రాయెల్‌కి అనుకూలంగా దాడులు మొదలుపెట్టారు. సో 2 వారాల్లో కంప్లీట్ చేస్తున్న యుద్ధం. ఇయాల అమెరికా, ఇజ్రాయెలు క్రిస్టియానిటీ ఒకటను ఆయుధాలకు అమ్మే వ్యాపారం కోసం, అక్కడ నుండి గ్యాస్ నిక్షేపాల కోసం, ఇంధన వనరుల కోసం, ఖనిజ వనరుల కోసం యుద్ధం చేస్తుంది. మరి వీళ్ళకేం పుట్టింది? ముస్లిం కంట్రీస్. తక్కువ ముస్లిం జాతులు కాబట్టి దాడి చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. అమెరికా చెప్పిందే ఇదిగా చేసినప్పుడు యుద్ధం ముగియలేదు, మేము మొదలు పెడతామని ఇరాన్ చెప్తా ఉంది. ఇరాక్ చెప్తా ఉంది. ఇరానే చెప్తా ఉంది. ఇరాక్ సద్దాం హుసేన్ కదా, ఖొమైనీ ఇరాన్ అధ్యక్షుడు లేటెస్ట్ చనిపోయాడు. ఆయన కొడుకు ఇప్పుడు రాజ్యాధికారాలకు వచ్చారు. తన ప్రాణం పోయినా, తన ప్రాణాలు పోయేదాకా కూడా 1949 నుంచి 2026 దాకా ఖొమైనీ ఇరాన్ని రక్షించుకుంటూ వస్తా ఉన్నాడు. తన కొడుకు వారసుడిగా వచ్చాడు. సో ఆయిల్ దేశాల మధ్య స్విచ్ పెట్టి వాళ్ళ ఆయిల్ కొనుక్కునేలాగా, అమెరికా చెప్పు చేతుల నుండి ఆయిల్ కొనుక్కునేలాగా ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా ఇరాన్కి అటు చైనా, రష్యా మద్దతిస్తూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు యుద్ధం చేస్తుంటే ఇరాన్కి చైనా, రష్యా మద్దతిస్తున్నాయి. ఆయుధాలు కూడా సరఫరా చేస్తుంది. స్వాగతిస్తూ ఉన్నాం. సో యుద్ధాన్ని నేను 100కి 1000%, 100కి 1,00,000% నేను ఒప్పుకోను. కానీ ఇరాన్ మీద చేసేటువంటి దమనకాండ అమెరికా ఆత్మ అది అవాంఛనీయమైంది. అదేవిధంగా ముస్లిం కంట్రీస్ అంతా యునైటెడ్గా ఫ్రెండ్లీగా ఉండాల్సినటువంటి వాళ్ళు తోటి ముస్లిం కంట్రీస్ మీద అదే దేవుడు, అదే అల్లా, తక్కువ జాతోళ్ళు, తక్కువ కులపోళ్ళు అని తమకు పోటీ వస్తుందని చెప్పేసి అడ్డగోలుగా ఫ్రెండ్లీగా వెళ్ళాల్సినటువంటి వాళ్ళు చిన్న దేశాలు, చిన్న ముస్లిం కంట్రీస్ ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. తగిన శిక్షలు అనుభవిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు అమెరికాకి, ఇజ్రాయెల్కి స్థానిక స్థావరాలు ఇచ్చి ఇరాన్ మీద దాడి చేయించి వెళితే వాడు తాళం వేసుకుని వాడు వెళ్ళిపోయాడు. ఇలా దుబాయ్ దగ్గర నుంచి, అరబ్ ఎమిరేట్స్ దగ్గర నుంచి, సౌదీ దగ్గర నుంచి ఇరాన్ వాళ్ళు మొదలుపెట్టాడు అటాక్. అన్నీ అమెరికా చూసుకుంటుంది అనుకుంటుంది. మీకు ఆ అక్రమం మీరు అనుభవించండి. సో మీరు వందల వేల సంవత్సరాలు మీ దేశాలను బాగు చేసుకుంటూ వచ్చారు. వాడికి సైనిక స్థావరాలు ఇవ్వడానికి, వీడికి సైనిక స్థావరాలు ఇవ్వడానికి మీకు ఇండిపెండెంట్ విధానాలు లేవా? మీ దేశాలకి విదేశాంగ విధానం, రక్షణ విధానం, సరిహద్దు దేశాలతో ఎట్లుండాలి తెలియదా? చిన్నపిల్లగాళ్ళ మీరేమన్నా 6వ తరగతి 7వ తరగతి పిల్లగాళ్ళ? ఒక దేశాన్ని నడిపించే దేశాధ్యక్షులు, చాలామంది ఎక్స్పర్ట్స్, దౌత్య కార్యాలయాలు ఉంటాయి. సో అందుకోసం ముస్లిం సమాజం ముఖ్యంగా పాశ్చాత్య ప్రాంతంలో ఇలా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇరాన్ని కబళించి మీరు సాధించేది ఏం లేదు. అక్కడ టెర్రరిస్టులు ఉన్నారని, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని. ఎవరి దేశానికి లేవు ఇవ్వాలి? 15 నుంచి 20 దేశాలకు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వాడు తీసుకుని తప్పింది. వాడు జోలికి పోయినప్పుడు వాడు మీ జోలికి వస్తారు. వాడు జోలికి పోతే మీ జోలికి ఎందుకు వస్తారు? సో అనుభవించండి. ఇలా అమెరికా, ఇజ్రాయలే కాదు, ఇరాన్ మీద దాడి చేసినటువంటి ఇతర ముస్లిం దేశాలు మేము ఆధిపత్య ముస్లింలమని, ఆధిపత్య కులాలమని, సన్నీ షియా వర్గాల్లో మేము పెద్ద భూస్వాములు, ధనస్వాములు, క్యాపిటలిస్టులు అని ఎర్రబెగుతున్న వాళ్ళకి యుద్ధం గుణపాఠం చెప్తుంది. సో యుద్ధాన్నే మేము ఎప్పుడూ అంగీకరించిన వ్యక్తిగతంగా. కానీ ఇరాన్కి జరిగినటువంటి అన్యాయాన్ని చూసినప్పుడు అమెరికా, ఇజ్రాయలే కాకుండా ఇంకా ఇతర 8 ముస్లిం దేశాలు చేస్తున్నటువంటి దాడి అత్యంత హృదయ విదారకంగా, బాధాకరంగా ఉన్నది. సో అట్లాంటప్పుడు యుద్ధం చేయాల్సిందే. తల తెగిపోయినా మండంతో కూడా చేయాలి. వాళ్ళ భవిష్యత్ తరాలు కూడా చేయాలి. సో ఇరాన్ చేస్తున్నది అదే. సో చైనా అండ్ రష్యా ఇరాన్కి ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టని స్వాగతిస్తాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. యుద్ధమే. వందలాది సంవత్సరాలు నిర్మించుకున్నటువంటి ఇరాన్ సామ్రాజ్యాన్ని వచ్చి ఎవడో అమెరికా వాడో, ఇజ్రాయెల్ వాడో వచ్చి అక్కడ ఉన్నటువంటి బానిస ముస్లిం రాజ్యాలు, క్రిస్టియన్ రాజ్యానికి అవకాశం ఇస్తే 3
దేశాల యుద్ధం కాకుండా మూడో ప్రపంచ యుద్ధంలాగా తయారు చేసినటువంటి మిగిలినటువంటి ఆధిపత్య ముస్లింలను ఎర్రబెగుతున్నటువంటి దుబాయ్, సౌదీ, ఖతార్, ఇంకో దేశం 7, 8 పైగా దేశాలు ఇలా ఇరాన్ మీద దాడికి తగిన శిక్షలు అనుభవించాల్సిందే. సో ఇరాన్ పోరాటం న్యాయబద్ధమైంది. వాళ్ళ దేశానికి సంబంధించిన ఆంతరంగ వ్యవహారాలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే హక్కు ఉంటుంది. సో ఇరాన్ ప్రజలు ఏం చేశారు పాపం? ఇరాన్ రాజులు రాజ్యాధికారం పరిపాలన చేసేటోళ్ళు చేశారు అనుకున్నాను. లేదా ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రక్షణ పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు టెర్రరిస్టులు అంటున్నారు, వాళ్ళ దేశభక్తులు అంటున్నారు ఇరాన్ వాళ్ళు. వాళ్ళు చేశారు. ఆ 2 వర్గాల మీద చేయాలి, ఆ 2 స్థావరాల మీద చేయాలి. మీరు ఎవరి మీద చేస్తున్నారు? నగరాల మీద, ప్రజల మీద, హాస్పిటల్స్ మీద, పిల్లలు ఉన్న స్కూల్స్ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇరాన్ మీద. ఇదేమి న్యాయం? ఇదేం స్వభావం? సో అందుకోసం అమెరికా అధ్యక్షుడు యుద్ధం 2 వారాల్లో అయిపోద్ది, 3 రోజుల్లో ముగిసిద్ది అంటున్నారు. సో దీని ఎఫెక్టు గ్యాస్ నిక్షేపాల మీద, పెట్రోల్ ధరల మీద, డీజిల్ ధరల మీద ఉంది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తంగా కూడా ఉంది. సో కట్టెలు పోయి వండుకుంటారులేండి. ప్రపంచంలో అంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడేవాళ్ళు లేరు. ఎవడేమైపోతే నాకెందుకు, నా దేశం బాగుంటే చాలు, అందులో నేను బాగుంటే చాలు అనేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా. ఇరాన్ది చాలా న్యాయబద్ధమైన పోరాటం. సో వాళ్ళ దేశాన్ని నాశనం చేసిన తర్వాత సహజంగానే ఉంటుంది, వాళ్ళు చేసేది న్యాయమే. శిక్షలు అనుభవించాలి తోటి ముస్లిం దేశాలు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే 100 ఏళ్ళకైనా ఎక్కడో చోట దేవుడు అనేవాడు సమానం చెప్పాలి. అమెరికా ట్రంప్ని అంటే అమెరికా ఆత్మ ప్రపంచ రాక్షసులు, రావణాసురుడు రావణ కాష్టంలాగా ఎప్పుడు యుద్ధాలు చేస్తూ కౌరవ సైన్యంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దేవుడు అంటూ ఉంటే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇరాన్ది న్యాయమైన పోరాటం, వాళ్ళ న్యాయమైన పోరాటానికి మద్దతు. సో చైనా, రష్యాతో పాటు మా మద్దతు కూడా. సో నోటి మద్దతు మాది. సో ఆయుధాలు అట్లా చేయగలిగారంటే ఖచ్చితంగా చేసేవాళ్ళని అనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా అలాంటి సందర్భాల్లో నేనున్న ఎవరన్నా పోరాటం చేస్తారు. ఇది పెద్దల మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దల మిత్రులారా.